అమ్మ అసలు మీరు ఏం చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ వస్తే మీ బతుకులే మారితే మీ భూముల విలువ పెరుగుతుంది మీ జీవితాలు మారుతాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మీరు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతుంది? మేము బుల్లెట్ ట్రైన్ కు వ్యతిరేకం కాదు. మా భూములు మేము 70 ఏళ్ళ సంది మా తాత ముత్తాతల నుంచి పొలాలు చేసుకుంటున్నాము. నువ్వు అట్లా చేసేటాయనవు మరి ఏది ఇయ్యలేదు మాకు. ఏది ఇవ్వకుండా ఎట్లా వస్తారు పోలీసులు? గవర్నమెంట్ అన్నారు మీరు. గవర్నమెంట్ అంటే మాకు అవి ఇయ్యాలిగా నోటీసులు, గవర్నమెంట్ నోటీసులు. 3 సార్లు గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినాక వస్తారంట ఏ పోలీసులు అయినా. సడన్ గా ఎందుకు ఇట్లా రావాలి? మరి ఇప్పుడు 20 ఏళ్ళ సార్ మేము ప్రకాష్ గౌడ్ని గెలిపిస్తున్నాము. మీది ఒక్క సెంటు భూమి కూడా పోదు. మీ గురించే నేను పార్టీ మారుతున్నా. మీ పట్ట భూములు పట్ట పొలాల చేసే బాధ్యత మాది అన్నాడు. మరి ఇప్పుడు దిగి రావాలి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చి మరి మాకు ఏదో ఒకటి పరిష్కారం చెప్పాలి. పొలానికి పొలమే కావాలి సార్. మాకు పైసలు వద్దు. మాకు మా భూమి మేము కష్టపడి బతికేటోళ్ళము. మా భూమికి భూమే కావాలి కానీ మాకు పైసలు వద్దు. పైసలు ఇస్తే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మేము ఎట్లా బతకాలి? నువ్వు 20 ఏళ్ళ సంది మేము చేపిస్తా అని నువ్వు మోసం చేస్తున్నావా? మోసం చేస్తే మరిగా మేము ఎట్లా బతకాలి గుంజుకుంటే? నువ్వు మాటలు ఇల్లు పెట్టుకునే ఎమ్మెల్యే అయితే నువ్వు ఇప్పుడు రావాలి. మేము వారం రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని నిశ్చయం చేస్తున్నాము. నువ్వు ఒక్కసారి అన్న రావాలి గైడ్కి. మరి ఎందుకు వస్తలేవు? మా గురించే పార్టీ మారినని చెప్పినావు. ఒక్క సెంటు భూమి పోదాని అన్నావు. మరి ఏ నోటీస్ రాకుండా మళ్ళీ ఎట్లా వస్తుంది పోలీసు? గంతే మా బాధ. మా భూమి మాకు సీఎం మరి రైతులు ఎట్లా గుంజుకుంటాడు? సీఎం కూడా ఒక రైతే ఉండొచ్చు. సీఎం ఎట్లా గుంజుకుంటాడు? సీఎం అయినా సరే నోటీసులు ఇవ్వాలిగా మాకు. నోటీసులు ఇవ్వకుండా సడన్గా ఎట్లా వస్తుంది గవర్నమెంట్? ఏ ఊళ్ళైనా ఇట్లనే గుంజుకుంటుర్రా? పట్ట భూములు మాది పట్ట భూమే ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పట్ట కాకుండా ఎట్లా పోతుంది? గదే మా బాధ. మా భూమి మాకు కావాలి అంతే. మాకు డిమాండ్ ఏం లేదు సార్. మా భూమి మాకు కావాలి. లేకుంటే భూమి అంతకు భూమి అని ఇవ్వండి. అంతకుమించి మా డిమాండ్ ఏం లేదు. లేకుంటే ఏమి ఇయ్యారంటే మేము ఇన్నే పోసుకొని చచ్చిపోతాం. మాకు భూమి అని ఇవ్వండి, చావన్నా చూడండి. భూమి తీసేసుకుందామని వస్తారు. ఆల్రెడీ కంచాలు వేసేస్తుర్రు. అక్కడ నుంచి వేసుకుంటే ఇక్కడ వరకు వస్తారు. అక్కడ పోయి ఆపుదామంటే మమ్మల్ని తీసుకొని పోలీసులు వేస్తారు. మా అందరు ఇన్నే ఉన్నారు. కొంతమంది పోలీసు వాళ్ళు అడుగుతుంటేనే మమ్మల్ని వేసుకోబోతున్నారు. జిప్లలో తోసేస్తారు మమ్మల్ని. టెంట్ బయటకు దాటనిస్తలేరు. 10 మంది ఆడవాళ్ళని అక్కడ కాలు తీసుకొని కూర్చున్నారు. నరసింహన్ సార్ ఆయన ముందర నిలబడి మాట్లాడితే ఆయన తీసుకొని పోయి సార్. మేము ఈ పొద్దుగాల సార్ 8 గంటలకు మేము పోతే మాకు పోలీసు వాళ్ళు కొడుతున్నారు. ఫోన్ ఇస్తలేరు సార్. కారు ముద్దలో నిలబడి ఆయనకు దింపితే ఆయన సాగు బతుకులో ఉన్నారు సార్. మాట లేదు, కళ్ళు చూపు లేదు. హాస్పిటల్ గంట తర్వాత వేసుకుపోయారు సార్. ఆయనకు మా భూమి పని ఆపుతామంటే పోతే ఆయన ఎత్తుకొని పోతున్నారు సార్. కొడుతున్నారు సార్ పోలీసులు. టెర్రరిస్టులమా ఇంతమంది రానింకే? ఏమో ద్రోహులమా? ఇంతమంది ఎందుకు రావాలి? ఏదో మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఇది కాదు అని అధికారులు వచ్చి మాట్లాడాలి. అధికారులు వస్తలేరు, ఏమొస్తలే. మేము ఏం చేయాలి ఇప్పుడు? ఈయనే కూర్చున్నాము పొద్దున్న నుంచి, రాత్రి నుంచి కూర్చున్నాము. ఎమ్మెల్యే వస్తాడు అన్నారు. ఎమ్మెల్యే వస్తాడని మేము అనుకున్నాము. కానీ పొద్దున్న 4 గంటల దొంగల్లాగా వచ్చిర్రు. ఎక్కడో లేకుండా కట్టేసిర్రు. మేమేమో రాత్రి 12 గంటలకు పూలు తెంపనికి మేము పోయినాము. 4 గంటలకు వచ్చే వరకు ఎక్కడో అక్కడ కట్టేసి సగం మంది అక్కడరు, సగం మంది ఇక్కుర్రు. ఇళ్ళకి వెళ్ళాలని సలేరు. బయటికి వస్తే వేసుకొని పోతురు. కనిపించిన వాళ్ళు పిలుచుకుంటున్నారు, సపడకి వేసుకొని పోతురు. చిన్నపిల్లలకు అన్నం పెట్టనిస్తలేరు సార్. చిన్నపిల్లలకు బాలేంతాలు ఉన్నారు ఇంట్లో. వాళ్ళకి వంట చేసి అన్నం పెట్టనిస్తలేరు. పోలీసు వాళ్ళు వస్తే మేమందరం లేచి ఇక్కడనే వచ్చినాం సార్. బైక్ ఏడు ఇక్కడనే వచ్చినాం. 8 గంటలకు పోతామంటే అసలు పోనిస్తలేరు సార్. పోయిన వాళ్ళకు ఇట్లా తారగడుతురు, ఇట్లా గేదపుతురు, కొట్టురు. చూస్తలేరు మనుషులు. ఆడవాళ్ళు చూస్తలేరు, మొగలను చూస్తలేరు. ఎవరు మాట్లాడుతురు? పక్కకు తీసుకుపోతారు. ఇక్కడ రా చిన్న అని తీసుకుపోతారు, వేసుకొని పోతారు సార్. ఇక్కడ వీళ్ళు వస్తూనే ఉన్నారు, వ్యాన్ వస్తూనే ఉంది సార్. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకోపోతారు. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని పిలుచుకుంటారు, జీప్లు వేసుకుంటారు, పోతురు. అదేమన్నా న్యాయమా? 2000 దాకా ఉన్నారంట సార్. ఎంతమంది అంటే మేమేం చెప్తాం సార్? పొద్దుగాలనే 1500 మంది అన్నారు సార్. పోలీసు వాళ్ళే అన్నారు. ఇప్పుడు మాకు అక్కడికి వెళ్ళి వచ్చినామంటే ఈడికెళ్ళి జరగనిస్తలేరు సార్. చిన్నపిల్లలకు అన్నం పెట్టనిస్తలేరు. పేషెంట్లు ఉన్నారు. హార్ట్ పేషెంట్ ఉన్నారు. మా అత్తమ్మకి అయితే ఆపరేషన్ అయింది సార్. హార్ట్ ఆపరేషన్. ఆమె టాబ్లెట్ వేస్తా అంటే మేము వేస్తామని పోనిస్తలేరు సార్. ఇప్పుడు దాకా హార్ట్ పేషెంట్లకు టాబ్లెట్ గంటకు టాబ్లెట్ ఉంటుంది సార్. మా అత్తమ్మకు టాబ్లెట్ ఏమి ఇవ్వలేరు. అన్నం పెట్టనియలేరు సార్ ఇప్పుడు దాకా.
అసలు పిల్లల గిట్ట అన్నం ఇప్పుడు దాకా నీళ్లు తిండి తిప్పలు ఇప్పుడు ఈడికి తెచ్చి నీళ్ళు పోసి కొంచెం కానీ రాత్రి నుంచి తిండి తిప్పలు ఏం లేదు సార్ ఏం కావాలి మీకు? భూమి పోతుంది సార్. మేము ఎట్లా మొత్తం ఎంత పోతుంది మీది? మాది ఎకరమే ఉంది. ముగ్గురు అన్నదమ్ములు అంతా పోతుంది. మీరు ఏం అడుగుతారు ప్రభుత్వాన్ని? మీకేం కావాలి? అడగలే, మాకేం చెప్పలే. అంటే మీకు చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ వచ్చి భూమి గుంజుకోపోతారు వాళ్ళు? డైరెక్ట్ వచ్చే భూమి గుంజుకుంటారు. మాకు ఏం చెప్పలేదు. నోటీస్ ఇవ్వడము మిమ్మల్ని కలిసి మాట్లాడము, పైసలు ఇస్తా అనడము, ఉద్యోగాలు ఇస్తా అనడము. ఆల్రెడీ నడుస్తుంది సార్. కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, కోర్టులో మాట్లాడతలేరు ఏమన్నా కానీ. ఏమన్నా సోమవారం నోటీస్ వస్తుంది అంటే ఇవాళ ఇట్లా వచ్చి ఇట్లా చేస్తారు. రాత్రి 4 గంటల నుంచి పోలీసులు వచ్చి సోమవారం ఏమో కోర్టుకి వెళ్ళి లెటర్ వస్తుంది అంటే సోమవారం దాకా వెయిట్ చేసేది ఎందుకని ఇట్లా బందోబస్తు పెట్టి ఇట్లా చేస్తారు. కోర్టులో ఒకసారి మా నోటీస్కి లెటర్ రాలేదు. ఏమన్నా ఉంటే రైతు మీకు ఇంత ఇస్తాము అని గిట్ట చెప్పలేదు. మాకేం చెప్పలేదు. అంటే మీ భవిష్యత్తు తోజుంచండి ఎట్లా మరి ఇట్లా ఇస్తే? మరి ఏమో మరి వాళ్ళకి ఇట్లా చేస్తుండే. ఇట్లా చేస్తాం. భవిష్యత్తు తోవ చూపించింది ఇట్లా చేస్తుంది. ఇంకేం తేవద్దు. ఇగో గిట్లా మీకు ఇది ఇస్తున్నామా, ఇగో ఇండ చూపెడుతున్నామా, మీకు పక్కకి ఏం మాట జయకూరి నాకు అవసరం ఉంది భూమి, నేను రైలు వేపిస్తున్నాను, డిపో వేపించుకున్నాను చెప్పలేదు ఆయన. నోటీస్ అన్న పంపించాలేగా మళ్ళీ మాకు ఒక్కసారి నోటీస్ లేదు, ఏం లేదు. నోటీస్ లేకుండా నువ్వు ఇంత 4 గంటల నుంచి దొంగతనంతో పోలీసులను వెళ్ళకుండా చేస్తాయి ఎందుకు? దొంగ రాజ్యం అందుకే దొంగతనంతో తీసుకుంటున్నాం మా పొలాలు. 70 ఏళ్ల నుంచి మా ముత్తాతల కాడ నుంచి ఉన్నాము. ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాం. మాకు ఈ పట్ట పొలమే మరి ఇది పట్ట ఉందని అందరు చెప్తున్నారు. గవర్నమెంట్ గిట స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆయన ఎందుకు వస్తలేడు మాట్లాడడానికి? మేము తీసుకోము, మీకు న్యాయమే చేస్తామని చెప్పాలేగా. రేవంత్ రెడ్డి గిట చెప్తలేడు, ప్రకాష్ గౌడ్ గిట చెప్తారు. ఎవరు వస్తలేరు మా గడ్డకు. ఎవరు రాదా ఇక పోలీసులను తోలిచ్చిండు. మొత్తం కంచేస్తుంది. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? ఎన్ని రోజులకి ఇట్లా ఉంటారు? ఏమో మరి ఎన్ని రోజుల నుంచి ఎప్పటిదాకా ఉంచుతాడో తెలియదు. ఒకవేళ తీసుకుంటాం గుంజుకుంటాం అంటే అప్పుడు ఏడ పంపిస్తాడు ఆయనకే తెలుసు. ఎక్కడ తోలిస్తాడు అట్లా. మేము మాకు సావన్నా సావేని, మేము ఆడ మాకు సంపన్నా సంపేని, మేము ఇట్లా కొట్టి బస్సులు కూడా పోతాం. మేము ఉండం. నైట్ పూలు గులాబీ పూలు ఉన్నాయి. పిల్లలు అమ్మనికి పోతుర్రు. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? అప్పుడప్పుడు చేసుకొని తినేటోళ్ళం. పరిస్థితి ఇట్లా ఉంది మరి. అప్పు సపోజ్ చేసుకొని మేము చెట్లు పెట్టుకున్నాం, ఇంత అప్పులు పెట్టుకున్నాం. అప్పులు పెట్టుకొని చెప్పాలి, పిల్లలకు పెళ్లి ఏం చెప్పాలి, ఏమో అది కూలనాలు చేసి బయట పోకుండా మేము శిల్కల అప్పులు పాలు చేసి శిల్కలు చేసుకొని నీకు ఇప్పుడు మాకు శిల్కల పోకుండా చేస్తే మేము ఇరుగా కొట్టమా? మాకు చేతులాగా నువ్వు ఏడో పోయి వేసుకుంటా మేమందరం చంపేస్తావా, పట్టుకోపోతావా, ఏం చేస్తావా? మేము నైట్ తెంపి వైర్ తీసేసి గులాబీ పూలు తెంపాలి. మరి గులాబీ పూలు వెళ్తున్నాయి కదా సార్, ముందన్నా చెప్పలేడు. మీరు ఇడిచిపెట్టరు పొలాలు, మేము తీసుకుంటాం, మీకు న్యాయం చేస్తామని అడగాలేగా ఆయన. ఎవరికి అడగలేదు. 10 సార్లు ఓట్లప్పుడు 10 సార్లు ఇట్లా మీటింగ్ పెట్టి ఓట్లప్పుడు 10 సార్లు వచ్చింది. తీసుకుంటాను ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టాలి. ఇంత ఇస్తా ఇంత ఇయ్యనని దొంగతనంగా పోలీసులకు వచ్చి రైతులకు వచ్చి చెప్పేస్తుండే సార్. రైతులకు చెప్పండి నువ్వు కబ్జా చేస్తున్నావు. మరి ఎట్లా బతకాలి మేము రైతులం? ఏం చేసుకొని బతకాలి? ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నా పెట్టినట్టే ఇంత మా పరిస్థితి. మాకు ఇప్పుడు న్యాయం లేదు, ఏం లేదు, తిండి లేదు, టీవీ లేదు. 4 గంటల నుంచి ఇదే పరిస్థితి. 9 రోజులు అయితే ఈ టెంట్ కింద కూర్చొని ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకులు లేరు. ఓట్లప్పుడు వచ్చిండు, ఓట్లు వేయించుకుండు, గెలుచుకుండు, మంచిగా లాక్కుంటుండు భూమి. రైతుల తప్పు రైతుల పొట్ట మీద కొడుతుంది. ఆయన మంచిగా కూర్చొని తింటుండు. ఇప్పుడు మీకు వీడికి భూములు ఇస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది, బుల్లెట్ ట్రైన్ వస్తుంది, మీ బతుకులు బాగుపడతాయని ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తుంది? భూములు ఇవ్వ అంటున్నారు. మరి ఎట్లా బతుకుతుంది? మీ దగ్గరికి భూములు తీసుకుందామని వచ్చిరా, వాళ్ళు మార్కింగ్ చేద్దామని వచ్చిరా? ఏది మాకు లేదు. ఇవాళ పోలీసు వాళ్ళు వస్తేనే మాకు ఏది లేదే ఇల్లు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? మరి ఏదన్నా ఇచ్చానా రావాలిగా, నీళ్ళ ముందు ఏమన్నా పేపర్లు ఇవ్వాలిగా, ఇయ్యంది ఎందుకు వచ్చిర్రు వాళ్ళు? మరి ఆయనకు మేము ఓట్లు వేసినాము. 20 ఏండ్ల సంధి గెలిపించినాము ఆయన. వచ్చినప్పుడల్లా ఏం చెప్పిండు? వచ్చినప్పుడల్లా కాళ్ళకున్నాయి మెడకెయ్యిర్రి, మీ కాళ్ళకున్నాయి మా మెడకెయ్యిర్రి, నేను మంచిగా మీకు పాస్బుక్లు ఇస్తా, మీకు అన్నీ చేస్తా అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి మంచిగా చేయాలిగా, మాకు భూమి తీయాలిగా. ఇస్తాడని వేసినాం మేము. ఇంత మోసపోతాడని, ఇంత చేస్తాడు, అన్యాయం చేస్తాడని మాకు తెలియదు. వీడికి వస్తా అని చెప్పిండు. ఏది ఇదివరకు లేదు.
కావాలా, పైసలు కావాలా? మాకు పైసలు వద్దు, మా భూమి మాకే కావాలి. మా భూములు 3 తరాల నుంచి చేస్తారు. మా తాతలు, మా మామలు, మేము. మాకు చిన్న చిన్న పిల్లలు ఉండ్రు. పూల చెట్లు పెట్టుకున్నాం మేము. పూల చెట్లు పెట్టుకొని మేము తెలందాక పిల్లలను ఆడ వండేసి, ఇంటికాడ ఎవరు లేక తెలందాక పోయి పిల్లలను వండేసి మేము దింపుతున్నాము. సారు మా భూమి మాకు కావాలి. ఓసారి ఎలక్షన్లప్పుడు ఆయన నామినేషన్ వేయనీకపోతే మేము 4 బస్సులు కట్టుకొని పోయినాం. ఆయన ఏమన్నాడు, మీకు మంచిగా చేస్తామ్మా, బాదురుగూడానికి నేను రుణపడి ఉన్నా, మీకు చేస్తా చేయకపోతే నన్ను చెప్తోటి కొట్టుర్రా అని చెప్పిండు. మరి ఇలా ముఖం ఎందుకు తప్పించిండు? ఎందుకు తప్పియాలి? ఆయన రావాలి కదా. ఎన్నిసార్లు ఎన్ని చెప్పి మోసం చేస్తావు నువ్వు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎందుకు మోసం చేస్తుండే ఆయన? మాకు పొద్దుటి సంది మేము ఆలత లేకుండా అయినాం. మేము చచ్చిపోయినాక వస్తావా? మమ్మల్ని అందరినీ బొంతలు పెట్టి నువ్వు పోదువు, జేసీ పన్ను ఏమైనా తీసుకొని రమ్మాను, వచ్చి నువ్వు ఏదో ఒకటి దర్దాపు చేసుకో, లేకపోతే మాకు ఏదైనా చెప్పు. మాకు తడి లేదు సార్, నోట్లా తడి లేదు మాకు. పొద్దుటి ఏం తిన్నాం? పొద్దుగాల మేము పిల్లలు ఎక్కడుండ్రో మేము ఇక్కడ వచ్చిన్నాము. పిల్లలు ఎక్కడన్నా మేము ఎక్కడన్నా ఆలత లేకుండా అయినాం. మాకు ఎక్కడన్నా చక్కెర వచ్చినట్టు అవుతుంది సార్. ఇక ఆయన ఇష్టం ఏమన్నా చెయ్యాలి. వస్తా అని చెప్పిన ఆయన రావాలి కదా. మరి రాకుంటే ఎందుకు? దొంగలేక ఎందుకు ఉండాలి? ఆయన తోలిచ్చిండు. పోలీసు వాళ్ళని తోలిచ్చిండు. ఇక్కడ వాళ్ళని అక్కడ పోనిస్తలేరు, అక్కడ వాళ్ళని ఇక్కడ రానిస్తలేరు. వరాల వడ్ల పొంటి మేము బాగా కింద పడ్డాము. పోలీస్ స్టేషన్కు కొంచెపోయిర్రు. వాళ్ళని అనలేసిర్రు. ఒక ఆయన కింద పడి ఆయన హాస్పిటల్ వేసిర్రు. ఆయనను గుద్దిర్రు. లేని ఇద్దరు పడుతురు సార్. మాకు ఇంతకన్నా ఎక్కువ ఎక్కడ అవుతుంది నా పానం. మేము తినలేదు, తిండిలేదు, తిప్పలా అందరం ఇన్నే కూర్చున్నాం. మాకు నోటీస్ పంపలేరు. పిల్లలను పంపించలేదు, మేము పోలేదు. మమ్మల్ని కూడా మాకు ఫుడ్ లేదు, పిల్లలకు లేదు, మాకు లేదు. పొద్దు నుంచి మేము రోడ్డు పొంటి కూడా రాలేదు. దొంగతనంగా వరాల పొంటి వడ్ల పొంటి వచ్చినాము. మమ్మల్ని పోలీసు వాళ్ళు రానిస్తలేరు. వీడు వచ్చి ఉన్నాము. మా పిల్లలు ఇంటికాడ ఉపాసమే, మేము ఈడ, ఆయననేమో ఆడ. ఇక మా పరిస్థితికి ఇది ఉంది. మరి కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి. మరి ఈ రోజు వస్తున్నాను, రాత్రి ఈ రోజు వస్తున్నా అని చెప్పిండు. ఇది వరకు లేడు. మనల్ని నమ్మించి గొంతు కోసిండు. మరి ఆయన వస్తాన్నప్పుడు రేపు ఈ రోజు 10 గంటలకు వస్తున్నాడు. నాయకు ధర్నా చేసిన వాళ్ళందరూ ఇళ్ళలో కొమ్మన్నాడు. కొంతమంది పోయారు, కొంతమంది పోలేరు. ఈయనే వండుకున్నారు. మా ఇంత బందోబస్తు పొద్దుగాల పెడతాడని మాకు తెలియదు. లేకుంటే మేము అందరం వచ్చేస్తాం. మనల్ని ఇప్పుడు అక్కడ వాళ్ళని ఇక్కడ రానిస్తలేడు. మరి ఆయనకే తెలవాలి, అది ఆయనకే తెలవాలి. రావాలి కదా, రాలేడు. మరేమో సార్ ఇక వాళ్ళకే తెలవాలి. ఇక అది ఆయనకే తెలవాలి. ఇక ఏమో ఇక ఆయనకే తెలవాలి. ఈయన మరి ఉన్నారు కదా. రాత్రి నువ్వు ఈ రోజు వస్తా అని చెప్పినందుకు నమ్మినాం కదా మేము. కనీసం నమ్మకం అని ఉంచుకోవాలి కదా. నమ్మకం లేదు. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి. ఏ వద్దు, మా భూమి మాకు కావాలి. ఆయన కనీసం వచ్చాను మాకు ఇంత చెప్పాలి కదా. ఆయన నమ్మి 4 సార్లు వేసినాం మేము ఓటు. ఆయన గెలిపించేయమన్నాడు. మీకు పాస్బుక్లు ఇప్పిస్తామంటని అన్నాడు. పాస్బుక్లు ఇప్పియకపోతే చూడు మీ చెప్పులు తీసిన మెడకేయాలన్నాడు. ఈ మాట కూడా అన్నాడు మమ్మల్ని. అప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు మీకు పాస్బుక్లు ఇప్పకపోతే మీ చెప్పులు నా మెడకేయాలమ్మంటని చెప్పిండు. మేము ఆయన నమ్మి ఇంత మాట అంటున్నాను. మేము ఆయన నమ్మి ఆయనకి ఓటేసినాం. 20 ఏళ్ళ సంది అదే మాట చెప్పుకుంటూ వచ్చిండు. మరి ఇప్పుడు నమ్మించి గొంతు కోసినట్టు ఒక్క నైట్లో ఇట్లా దొంగల్లాగా దింపి ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు మాకు? మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? మేము ఎట్లా చేయాలి? మేము ఎవరు ముందుగా ఇట్లా మాట్లాడితే అట్లా తీసుకుపోతుర్రు. అందరిని వేసుకుపోయారు. మళ్ళీ అందరినీ అలా పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. ఉన్నోళ్ళని ఏడోళ్ళని ఆడ మరి వస్తున్నా ఏం చేస్తూ ఆడ కింద పడబోతే నా కోడాన్ని లేపిర్రు. ఏమన్నా అయితే ఇక పింఛన్ వేసుకుపోయాను ఇంట్లో వేస్తారేమో. మరి ఏం చేస్తున్నా? ఆయన మాకు భూమే కావాలి. 70 ఏళ్ళ సంది మా తాత ముత్తాతల సంది మేము చేసుకున్నాం. కష్టం భూమి తిని మన్ను తిని మన్ని కక్కినాం. మాకు భూమి కావాలి. మాకు పైసొద్దు, పొలం వద్దు, ఏదొద్దు. మా కొడుకులు చిన్నగా నా మొగడు చచ్చి 37 ఏళ్ళు అవుతుంది. అప్పటి సంది ఆ గుడ్లను చాసుకుంటూ వచ్చింది నేను. ఇప్పుడు నువ్వు వచ్చి నడుమంతరాను గొద్దుకు వస్తే నీకు పుణ్యం అయితే మాకు భూమే కావాలి నాయన. పిల్లలు చిన్న గుండ్రు, మాకు భూమే కావాలి. ఏదొద్దు, భూమే కావాలి. మాకు పిల్లలు బుడ్డగా ఉన్నారు.
నా కొడుకులను గింత ప్రశాంతం చదువుకుంటూ వచ్చిన భూమే కావాలి. మనమరాలు 8 మంది 9 మంది ఇలా భవిష్యత్తు ఇంకా మరి చదివిపిస్తుమా? నువ్వు 6 గజాల భూమి ఇస్తే అలా చదివిపిస్తున్నా, పంట పండిస్తున్నా, వాళ్ళకి అన్నం పెడుతున్నా, అలా పెళ్లిళ్ళు చేస్తున్నా. ఏం చేస్తా నేను అందులో? నువ్వు మరి ఉండదా నాయన? మరి ఉంటుంది కానీ ఆయన ఆ భూమి రాపిచ్చి నీ అంటే ఆయనకి రాపిచ్చి తెచ్చి ముందర నడిచేదన్నా చేస్తా కదా. ఇప్పుడు అంతా నువ్వు గుంజుకున్నాక ఇంకేం చేస్తాను ఆయన నేను గా బాధకే ఇట్లా వచ్చి కూర్చున్నాం. నాయనే 11 రోజులు సంది ఈడ టెంట్ వేయించినాం. 11 రోజులు సంది పంపండి. ఇవాళ బువ తెచ్చాడ దించితే కుక్కలకు బొక్కాచన. ఎందుకు ఈ బువ పెడతా వాళ్ళను సున్నం రుద్దుతా అనుకున్నావు నువ్వు? మాకు భూమే కావాలి నాయన, మాకు భూమే కావాలి. మా భూమి మాకు కావాలి. మా భూమి మాకు కావాలి నాయన. మేము అంత దూరం నేను ఎక్కడ పోదు రానిస్తాడా? మా ఆయన ఎన్నో లోపట ఉంటాడు, బయట మా మనసులను తోలిస్తాడు, అడుగుతాడు, సరే పొమ్మంటాడు. అంత కాకపోతే నెత్తికో మందు డబ్బా తీసుకుంటాం. 2-3 లారీలు కట్టుకొని ఇక 7కి రమ్మంటే ఆడికొస్తాం. ఇప్పుడు కూడా తెచ్చిర్రు, ఆడ ఎలుగులు వేసిర్రు. ఉన్నాయి మందు డబ్బాలు లేవన్నట్టు ఏం లేదు. లీటర్ మందు డబ్బాలు తీసుకొని వచ్చినాం. ఆడ ఎలుగులు వేసి వచ్చినాం. వస్తాడు 10 గంటలకు వస్తాడు అంటే ఆడ ఎలుగులు వేసి వచ్చినాం మందు డబ్బాలు. ఆ మందు డబ్బాలు తీసుకుంటాం, లారీలు ఎక్కుతాం, 7కి రమ్మంటే ఆడుకోతాం.